ఇప్పుడు బులెటిన్లో న్యూస్ లెన్స్ చూస్తున్నాం. వైఎస్ సునీతపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీత ప్రాణాలకు ముప్పు ఉందని షర్మిల అన్నారు. సాక్షులను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారన్నారు. నిందితుడు అవినాష్ రెడ్డి బయట ఉన్నంతకాలం సునీతకు న్యాయం జరగదని షర్మిల అన్నారు. అధికారులను బెదిరించి కేసును తారుమారు చేసే కుట్రకు అవినాష్ రెడ్డి తెరలేపాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షుల వరుస మరణాలను చూస్తుంటే సునీతకు ముప్పు ఉందనే ఆందోళన కలుగుతుందని నిన్న షర్మిల చెప్పారు. షర్మిల వ్యాఖ్యలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వైఎస్ సునీతపై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీత ప్రాణాలకు ముప్పు ఉందని షర్మిల అన్నారు. సాక్షులను అవినాష్ రెడ్డి బెదిరిస్తున్నారన్నారు. నిందితుడు అవినాష్ రెడ్డి బయట ఉన్నంతకాలం సునీతకు న్యాయం జరగదని షర్మిల అన్నారు. అధికారులను బెదిరించి కేసును తారుమారు చేసే కుట్రకు అవినాష్ రెడ్డి తెరలేపాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షుల వరుస మరణాలను చూస్తుంటే సునీతకు ముప్పు ఉందనే ఆందోళన కలుగుతుందని నిన్న షర్మిల చెప్పారు. షర్మిల వ్యాఖ్యలతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఇప్పటికే అవినాష్ బెయిల్ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కామేశ్వరరావు, చెప్పండి. దుర్గా, చూసుకుంటే కనుక నిన్న ఎవరైతుందో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అయితే మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తన చిన్నాన్న కూతురైన ఎవరైతే ఉన్నారో మొత్తం సునీత రెడ్డికి అయితే మాత్రం ప్రాణహాని ఉందని చెప్పేసి తీవ్రమైన విమర్శ అయితే చేయడం జరిగింది. విమర్శ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా రేపిందని చెప్పొచ్చు. అంటే గతంలో వైఎస్ వివేకానంద రెడ్డి మరణానంతరం కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్లు కూడా అనేక కేసులను అయితే మాత్రం సునీత అయితే మాత్రం గత 5 ఏళ్ల ప్రభుత్వాన్ని అయితే మాత్రం ఎదురొడ్డి తన తండ్రి మరణాన్ని నిగ్గు తేల్చాలని చెప్పి అనేక సార్లు కోర్టును అయితే మొరపెట్టుకున్న పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తం మీద చూసుకున్నప్పటికీ కూడా ఆ కేసు 5 ఏళ్ల పాటు కొనసాగింది తప్ప దానికి సత్వర న్యాయం అనేది ఏది జరగలేదు. దానికి సంబంధించిన ఎవరైతే ఉందో వివేకానంద రెడ్డి హత్య సంబంధించిన మొత్తం కూడా దానికి సంబంధించిన విక్టిమ్స్ మొత్తం కూడా ఒక్కొక్కరుగా చనిపోతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. సునీత అలుపెరగిన ఏదైతే ఉందో తన తండ్రి వివేకానంద రెడ్డి హత్యను అవినాష్ రెడ్డి చేశాడని చెప్పి నిరూపించాలని చెప్పేసి కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో అవినాష్ రెడ్డిని అయితే మాత్రం కోర్టు రిమాండ్ విధించింది. అనంతరం కూడా బెయిల్ మీద అవినాష్ రెడ్డి బయట ఉన్నారు. బెయిల్ మీద ఉన్న అవినాష్ రెడ్డి అయితే మాత్రం సాక్షులను తారుమారు చేస్తున్నారని చెప్పేసి సునీతారెడ్డి అయితే మాత్రం పలుమార్లు అయితే మాత్రం పోలీసులకు అయితే విన్నవించుకున్న పరిస్థితి ఉంది. అయినప్పుడు కూడా అటు కోర్టులు కానీ ఇటు పోలీసులు కానీ పట్టించుకున్న దాఖలాలు అయితే కనపడలేదు. ప్రస్తుతానికైతే మాత్రం అవినాష్ రెడ్డి ఏదైతే ఉన్నారో వివేకానంద రెడ్డి హత్య సంబంధించిన మొత్తం సాక్షులందరూ కూడా ప్రలోభం చేస్తున్నారు బయట ఉండి అని చెప్పి వారికి రిమాండ్ క్యాన్సిల్ చేయాలని చెప్పి సునీత అయితే మాత్రం అనేక మార్లు కోర్టును కూడా ఆశ్రయించడం. ఈ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అయితే మాత్రం ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ఉన్నారో తన చిన్నాన్న కూతురైన సునీతారెడ్డికి అయితే ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలని చెప్పేసి మీడియా ముఖంగా అయితే ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ ఘాటైన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనం అయితే రేపింది. అంటే వివేకానంద రెడ్డి హత్యను అలుపెరకుండా ప్రభుత్వంపై పోరాటం చేసే గత 5 ఏళ్లు కూడా సునీతారెడ్డి తన పెదనాన్న కొడుకైన గత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కూడా పోరాటం జరిపిన పరిస్థితి అయితే మనం చూసాం. మొత్తం మీద ఏదైనప్పుడు కూడా గత 5 ఏళ్లు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేయాలని చెప్పి వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి ఇప్పటికే కోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఏదైనప్పటికీ నిన్న ఏదైతే షర్మిలారెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక టెన్షన్ అయితే మాత్రం గురైందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే దీనికి సంబంధించిన ఈ వ్యాఖ్యలను అయితే మాత్రం చాలా దుమారం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా సునీతారెడ్డి
శర్మిలారెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పేసి సంచలనమైన వ్యాఖ్యలు చేయడంతో మొత్తం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం మొత్తం కూడా సునీతారెడ్డికి ప్రొటెక్షన్ ఇచ్చే దశకి అయితే మాత్రం ఆలోచన చేస్తుంది. మరోపక్క ఏదైతే ఉందో అవినాష్ రెడ్డికి సంబంధించిన మొత్తం కూడా బెయిల్ను కూడా రద్దు చేసి రిమాండ్లో తీసుకునే పరిస్థితి అయితే చేస్తున్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా మరి కొద్దిసేపట్లో పూర్తి క్లారిటీ అయితే రానుంది. ప్రస్తుతం అవినాష్ రెడ్డి బయట ఉంటూ వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించిన ముద్దాయిలు మొత్తం ఎవరైతే ఉన్నారో విక్టిమ్ సాక్షులు మొత్తం కూడా ప్రలోభం చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పేసి మరోపక్క షర్మిలారెడ్డి కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి హైకోర్టులో అయితే మాత్రం రిట్ పిటిషన్ వేస్తున్నా. దీనికి సంబంధించి అవినాష్ రెడ్డి మాజీ ఎంపీ అవినాష్ రెడ్డి తన యొక్క బెయిల్ పిటిషన్ రద్దు చేయాలి, రిమాండ్లో తీసుకోవాలి, లేదంటే సునీతారెడ్డికి ప్రాణహాని ఉందని చెప్పేసి కరాఖండిగా అయితే మాత్రం మీడియా ముఖంగా షర్మిలారెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఓ పక్క ఏపీ సీఎం కూడా దీని మీద దృష్టి పెట్టినట్టే తెలుస్తుంది. మరో పక్క రేపు ఎల్లుండు అన్నట్టుగా వైఎస్ రాజశేఖర్ రేపు ఎల్లుండు దీనికి సంబంధించి వివేకానంద రెడ్డి బెయిల్ కూడా రద్దు అయ్యే పరిస్థితి కనబడుతుంది. మరో పక్క ఎవరైతే ఉందో వివేకానంద రెడ్డి తన సునీతారెడ్డికి అయితే మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చే పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఉన్నట్టయితే తెలుస్తుంది. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ఒక సంచలనమైన వార్తను షర్మిలారెడ్డి చెప్పడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒక అలర్ట్నెస్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా సునీతకు ప్రొటెక్షన్ ఇస్తూనే మరో పక్క అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు చేసే పనికైతే మాత్రం ఏపీ ప్రభుత్వం ఉందని చెప్పొచ్చు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.